ఉన్న అందమైన స్త్రీలలో ఎస్తేరు కూడా ఒకరు. ఎస్తేరు బిన్యామీను పూర్వీకుడైన అబీమెలెకు కుమార్తె. ఆమె తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయినందున ఆమె సోదరుడైన మొర్దెకై తన సొంత కూతురుగా స్వీకరించి పెంచుతాడు. ఆ కాలంలో అహష్వేరోషు అనే ఒక రాజు ఉండేవాడు. అతను హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానములు పరిపాలించేవాడు. ఆ రాజ్యానికి ఎస్తేరు ఎలా రాణి అయిందో, తన ప్రజలను ఎలా కాపాడుతుందో మనం ఇంట్లో చూద్దామండి. అయితే మన శూషన్ కోటలో ఉన్న అల్పులకేమి గనులకేమి అందరికి ఇంకా తోటవనులు ఇంకా ఎత్తునలు విధు ప్రకటించండి. ఎవరు కోరింది మనం తినండి, తాగండి, ఎవరికేమీ కొదవలేదు. ఈ సంతోష సమయంలో రాణి వస్తి యొక్క సౌందర్యం కూడా చూపించాలని నాకు ఆశగా ఉంది. మీ ఆజ్ఞ ప్రకారమే ప్రభు. హేగే, మీరు వెళ్ళి రాణి అయిన వస్తిని రాజకిరీటము ధరింపజేసి రాజైన అహష్వేరోషు సన్నిధికి మీరు తోడుకొని రండి. విందును ప్రకటించుట. మనము కూడా 3 దినములు మన కోటలోని స్త్రీలందరూ విందు ప్రకటించుదాము. కావలసిన ఏర్పాటు రానని చెప్పండి. ఆ? నా ఆజ్ఞ తిరస్కరించలేదా? ఇప్పుడేమి చేయడము? రాజా, రాణి అయిన వస్తి రాజైన అహష్వేరోషు యొక్క ఆజ్ఞను తిరస్కరించినదని రాజ్యమందు తెలిసినచో రాజ్యంలోని మిగిలిన స్త్రీలు కూడా మన ఆజ్ఞను తిరస్కరించదు. కావున రాణి అయిన వస్తిని ఆ స్థానము నుండి తప్పించి మరి ఒక క్రొత్త రాణిని మీ కొరకు ఎన్నుకొనవలెను. అలాగనే రాజులకు సమ్మతి అయిన రాణి అయిన వస్తి రాజైన అహష్వేరోషు సన్నిధిని మరి ఇంకనూ కనబడకుండానట్లు తమ యొద్ద నుంచి ఒక రాజాజ్ఞ పుట్టవలెను. అది పారసీకుల యొక్కయు మాదీయుల యొక్కయు న్యాయము చొప్పున నియమింపవలెను. మరియు రాణి అయిన వస్తి కంటే యోగ్యురాలైన ఒక కొత్త రాణిని మీ కొరకు ఎన్నుకొనవలెను. ఇది మా యోచన ప్రభు. అడగనే జరిగించుము.
అంతఃపురంలో మేము మీ వద్దకు పంపిన కన్యకలందరినీ సౌందర్యవంతులుగా మార్చి రాజు వద్దకు పంపే బాధ్యత మీకు అప్పగిస్తున్నాము. ఓ నా పిల్ల తండ్రి కుమార్తె ఎస్తేరు, నీ తల్లిదండ్రుల మరణం తర్వాత నేను నా కుమార్తెగా స్వీకరించినాను. ఆ విషయం నీకు తెలియదు కదా. అయితే రాజు కొరకు కొత్త రాణిని ఎన్నుకునే సమయం ఆసనమైనది. రాణి కొరకు కన్యకలను సమకూర్చుకుంటున్నారు.
మాట్లాడుతున్నావు? నేను యూదుడను కదా, ఆ పని చేయజాలను. యూదుడైన ఈ మోర్దుకని చంపుట నాకు స్వల్ప కార్యం. అలా కాకుండా యూదులందరినీ ఒక్క దినమందే నాశనం చేయాలనేదే నా యోచన.
వారు మాత్రమే బ్రతుకును కనుక రాజాజ్ఞ నేను వెళ్ళజాను. ఈ విషయమై మొర్దెకైకి తెలియజేయండి. చిత్తమహారాజ్ మొర్దెకై రాజాజ్ఞ లేనిదే రాణిగారు అంతఃపురంలో ప్రవేశించడం వల్ల కాదంట. ఆవిడ ఆజ్ఞ మీరితే సంహరింపబడినది ఆజ్ఞ ఉన్నదనుకుందా రాణి అయిన ఎస్తేరు కుదరదని చెప్పమన్నారు. రాణి అయిన ఎస్తేరు ఈ సమయమందు నీవు మౌనంగా ఉండిలా యూదులకు సహాయం విడుదలయు మడియపు దిక్కు నుండి వచ్చును. నీవును నీ తండ్రి ఇంటి వారిని దర్శించదు. ఒకవేళ బహుశా ఈ విషయం కొరకు నువ్వు రాజ్యంలోకి వచ్చిందేమో ఆలోచించుకోను. నీవు పోయి షూషాను దేశమందు యూదులందరినీ జాతి సమాజంలో సమకూర్చి నా నిమిత్తము 3 దినములు అన్నపానము చేయకుండా ఉపవాసం ఉండుడి. నేనును నా చెలికత్తెలు కూడా ఉపవాసం ఉందుము. రాజమందిరముల ప్రవేశించుట న్యాయ వ్యతిరేకమైన నేను ప్రవేశించదును. నేను నటించను. 3 దినములు ఎస్తేరు చెలికత్తెలతో కూడా యూదుల కొరకు ప్రార్థించుట. 3 దినములుగా మొర్దెకై ఉపవాసం ఉండి ప్రార్థించుట. రాణి ఎస్తేరు రాజమందిరములో ప్రవేశించుట. రాణి వేలేస్తారు. నీ విజ్ఞాపన ఏమిటి? నీ మనవి ఏమిటి? రాజ్యంలో సగం పట్టుకైనా నీకు అనుగ్రహించేది. ఓ రాజునకు యుక్తముగా తోచిన ఎడల రాజువైన తామును హామానును నేడు నేను ఏర్పాటు చేసిన విందుకు రావలసిందిగా కోరుచున్నాను. అటులనే జరషు ప్రభు చూస్తున్నారు. ప్రభు రాణి అయిన ఎస్తేరు తాను చేయు విందునకు నన్ను రాజుగారిని మాత్రమే పంపి ఉన్నది. ఆహా సంతోషంగా ఉన్నది. రాజుగారు ఎందుకు పిలిచారంట? రాజుగారు కానీ ఆ యూదుడైన మొర్దెకై రాజగుమ్మంలో కూర్చుని ఉన్నంత కాలం నాకు ఎంత మాత్రమూ ప్రయోజనం లేదు. కష్టం ఏం చేయాలి నేను? ప్రభు నాది ఒక మనవి. సెలవివ్వు. ఏ లిఖైన సిద్ధం చేయి. దాని మీద మొద్దుకాయని ఉరికి పడినట్టు నేను మీరు రాజుగా సెలవివ్వు. తర్వాత సంతోషంగా విందుకు వెళ్ళుము. ఆహా నీ ఆలోచన యుక్తముగా అన్నది. విందుకు వెళ్ళి వచ్చేదము. చిత్తం ప్రభు. అలాగే చేయము హామాను. ఒకానొక దినమున రాజుగారికి నిద్ర పట్టకపోవడం వల్ల అబ్బా నిద్ర పట్టట్లేదు. అబ్బా అసలు నిద్ర పట్టట్లేదు. రాజ సమాచార గ్రంథాలు చదివించండి. చిత్తం ప్రభు. రాజభటులైన బిగ్తాను తెరాషు అను ఇద్దరు రాజును చంప కుట్ర చేసి ఉన్నారు ప్రభు. అది యూదుడైన మొర్దెకై ద్వారా రాజునకు తెలియబడింది. ఆగండి ఆగండి. మొర్దెకైకి ఏదైనా బహుమతి కానీ గంట కానీ లభించినదా? లేదు ప్రభు, లేదు. ఎవరక్కడ? చిత్తం ప్రభు. హామాను ఆవరణంలో నిల్చొని ఉన్నాడు. అతన్ని ప్రవేశపెట్టండి. ప్రభు ఓ
జరిపించండి. ఇదిగో నా ఉంగరం తీసుకును. అలాగే శీఘ్రంగా యూదులైన మొదటికి అలాగే చేయము. మోర్దెకైకా అబ్బా, ఈ హామానేంటి ముసుగు వేసుకునే దుఃఖంతో వెళ్ళి ఉన్నాడు? ఏమి జరిగి ఉన్నది? జరషు, ప్రభు, ఈ రోజు రాజుగారు చేసిన పని నీకు తెలిసే ఉన్నది కదా. తెలిసే ఉండదు ప్రభు. కానీ ఎవరి వలన మీకు అధికార నష్టం కలుగుతున్నది. ఆ మధ్యపై యూదుల భక్తులు వాడు అతని వలన మీకు చేయము కలగదు. అవశ్యముగా మీరు తెచ్చిపోదు. అమ్మాను, ఎస్తేరు చేయి విందుకు వెలగాలమని రాజు సెలవిచ్చి ఉన్నాడు. జరషు, ఇంటికి వెళ్ళవచ్చు. హామానుకు ఎస్తేరు విందు ఏర్పాటు చేయుట. రాణి వెళ్ళి ఎస్తేరు, నీ విజ్ఞాపన ఏమిటి? నీ మనమేమిటి? రాజ్యంలో సగం మట్టుకైనను నీకు అనుగ్రహించేదను. రాజా, ఈ దృష్టికి నేను దయా పొందిన నా నేల రాజు అయిన తమకు సన్నతి అయితే నా విజ్ఞాపన బట్టి, నా ప్రాణమును బట్టి నా జనులకు నాకు అనుగ్రహింపబడును గాక. హతము చేయబడుటను నశించుటకును నేను నా జనుల అమ్మబడిన ఎడల నేను మౌనముగా నమ్ము. ఎలా అనగా మా విరోధి తప్పించుటకై రాజు అయిన తమరిని శ్రమపరిచి